గ్యారంటీల దరఖాస్తు ఫామ్ను విడుదల చేసిన సీఎం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం, ప్రజా సమస్యల కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నామన్న రేవంత్. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు, సీఎంఓకు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తం. మరోసారి పాదయాత్రకు సిద్ధమైన రాహుల్, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎనిమిది పని దినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని సీఎం తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుందని చెప్పారు. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారని, ప్రతి అధికారి రోజు 2 గ్రామాలను సందర్శిస్తారని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, తెలంగాణ ప్రభుత్వం రేపటి నుండి ప్రారంభించే ప్రజాపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి కాసేపటి కిందటే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా తెలంగాణలో ఏదైతే 6 హామీలు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అయితే ఇందుకు సంబంధించి ప్రజాపాలనలో 28వ తారీఖు నుండి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్లు స్వీకరిస్తాం. ఇందుకు సంబంధించి ఎవరికి ఏ పథకం కావాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరికి ఏ పథకం కావాలో ఒకటే కుటుంబంలో 3-4 ఉన్నా కానీ ఖచ్చితంగా పథకానికి అప్లై చేసుకుంటేనే మేము ఆ పథకాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పి, ఆ పథకానికి అర్హులుగా తేలితే వారందరికీ ఆ పథకం వర్తింపచేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చేయూత పథకం ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే ఇందులో ఆ పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా ఉంది. ఇందులో వృద్ధులు, వికలాంగులు, అలాగే ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది ప్రభుత్వం. అయితే ముఖ్యమంత్రి కాసేపటి కిందట మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు ఏ పథకానికి అర్హులుంటే ఖచ్చితంగా వారందరూ అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇప్పటికే ఆసరా పెన్షన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, రైతు బంధు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్లికేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి కాసేపటి కిందటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరికి ఏ పథకం కావాలో వారందరూ ఖచ్చితంగా
అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఈ డాటాని మేము అనలైజ్ చేసుకుంటాం. దాదాపు మేము అమలు చేస్తా అన్నటువంటి పథకం 90 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ప్రతిపక్షం ఉందో ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా చాలా తీవ్రంగా స్పందించారు. మేము పనులు చేస్తూనే వెళ్తాం, వీళ్ళు ఇంకా కూడా భ్రమంలోనే ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి భ్రమంలో ఉన్నారు, ఆ భ్రమంలో నుండి బయటికి వస్తే మంచిది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా కూడా విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించి ఏదైతే అక్రమ సంపాదన ఉందో ఆ సంపాదన అంతా కూడా బయటికి తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు రానున్నటువంటి ఎన్నికలు కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. అయితే ఏదైతే తెలంగాణలో ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక కూటమి ఏర్పడింది. ఇక్కడ కూడా ఎలాంటి ముందుకు వెళ్తారని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, మిత్రపక్షాలకు కూడా గౌరవిస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే రానున్న 90 రోజుల్లో మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇక మరోవైపు రైతు బంధుకు సంబంధించి మేము ప్రస్తుతానికి ఎలాంటి సీలింగ్ విధించట్లేదు. దీనిపైన అఖిలపక్షంతో సమావేశం అసెంబ్లీలో చర్చించి తదనంతరం ఒక నిర్ణయం తీసుకుంటాం. అక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రైతు బంధు ప్రారంభమైనా కానీ చాలామంది ఇంకా డబ్బులు రావట్లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించారు. మేము మా దగ్గర ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉంది, వచ్చినటువంటి ఆదాయాన్ని మేము ఎప్పటికప్పుడు రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ గత ప్రభుత్వంలో ఎంతమంది అయితే రైతులకు రైతు బంధు వచ్చిందో అది ప్రస్తుతానికి మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మాత్రం ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు రైతులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం అలాగే అన్ని పార్టీలతో కూడా చర్చించి అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఖచ్చితంగా మాత్రం చెప్పింది ఏంటంటే ఎవరైతే అర్హులని ఒక పథకానికి ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా అప్లికేషన్లు ఇవ్వాలి. ఇక మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో ఆ రేషన్ కార్డులకు సంబంధించి కూడా వీటిలో ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం. ఈ కౌంటర్లో మాత్రం ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఈవెన్ ధరణి సమస్య ఉన్నా, రేషన్ కార్డు సమస్య ఉన్నా, ఇలా ఏ సమస్య ఉన్నా వారు ఒక ఫిర్యాదు రూపంలో రాసి ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఆన్లైన్ చేసి దాని స్టేటస్ కూడా ఇస్తాం. ఖచ్చితంగా ఆ సమస్య ఎక్కడ ఉందో కూడా తెలిసేలా కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుండి ప్రారంభమయ్యేటువంటి ప్రజాపాలనలో ఎవరైతే ఈ నెల 28 నుండి వచ్చే నెల 6 వరకు ఎవరైతే ఈ సమయంలో అప్లికేషన్ పెట్టకపోతే కూడా వారందరికీ ఇటు ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అప్లికేషన్లు ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. మున్సిపల్ వార్డులలో పట్టణాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే.
ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలో ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్నీ విజయవాడలో దాచిపెట్టినాను సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్నీ తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పబెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి వైసీపీ పాలనలో ఏపీ అవినీతిమయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుందని ఆరోపించారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైన స్థితిలో ఉందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలన్నింటికీ కూడా అప్పుడైతే చంద్రన్న అన్నారు, ఇప్పుడైతే జగన్ అన్న అంటున్నారు. వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్కి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ఉన్నది. కానీ ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మేము ఆరోగ్యశ్రీ కొనసాగించము, ఎందుకంటే మీరు బిల్లులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దండం పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరైనా గళం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం, అంటే గొంతు నొక్కేసేయటం. కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన. కేంద్ర పథకాలన్నింటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలపై వార్షిక నివేదికను సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. కమిషనరేట్లో నేరాల సంఖ్య పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య చేరుకుందని సిపి తెలిపారు. ఈ ఏడాది 29,166 కేసులు నమోదు కాగా గతేడాది 27,664 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ కేసులు 25% పెరగ్గా చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గాయి. హత్యలు, కిడ్నాప్లు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని సిపి సుధీర్ బాబు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మంది అరెస్ట్ చేశామన్నారు. Any commissionerate, it distinguishes itself from other routine policing of other policing units is that visible policing, quick response and technology. These are the three initiatives we will continue to do it, and this is our mission statement. We'll continue to have this focus on these three areas where we will be visible, where we will be giving quick response to the people's requirements professionally. Then we use technology to solve these issues concern. Other areas of concerns where we focus in our policing functioning is like anti-drug strategy. One of the primest goals for the police in Rajkonda is fight against the drug menace. Other aspect is most concern for all of us is women's safety. Then cybercrime. A lot of cases are coming up in cybercrime. We will be handling those cases, involving people with in our endeavor, so that people are also not gullible to get into this trap. We always, any commissionerate, it is
బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. పంజాగుట్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసిన సోహెల్ కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపోమని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ని పోలీస్ స్టేషన్కి పంపించాడు. ప్రమాదం తర్వాత సోహెల్ నేరుగా ముంబై, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్లో ఉన్న సోహెల్ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద 3 రోజుల కిందట జరిగిన ప్రమాద ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనకు బోందర్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అలియాస్ రాహిల్ కారణమని పోలీసులు గుర్తించారు. కేసులో నిర్లక్ష్యం వహించాలని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక 3 యువతులను కారులో ఎక్కించుకొని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు సహా ప్రధాన నిందితుడు సోహెల్ 3 యువతులను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో రాత్రి విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ దుర్గారావు నిందితుడు సాహిల్కు హోంగార్డ్కు అప్పగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు పంపారు. ఈ సమయంలోనే అతను తప్పించుకొని పారిపోయాడు. ఈ విషయాన్ని సోహెల్ దుబాయ్లో ఉన్న తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. షకీల్ సూచనతో అనుచరులు సోహెల్ను తప్పించి వారి పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తానే కారు నడిపినట్లు అతడితో చెప్పించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. 3 యువతులను పోలీస్ స్టేషన్కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపిన వ్యక్తి సోహెల్గా నిర్ధారించారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బేగంపేట, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాలు ఫుటేజీ సేకరించారు. బారికేడ్లను ఢీకొన్న ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెలే ప్రధాన నిందితుడని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు పని మనిషిని పోలీస్ స్టేషన్కు పంపాడని అన్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించాక అసలు విషయం వెలుగు చూసిందని చెప్పారు. నేరాన్ని అంగీకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోహెల్ ప్రస్తుతం దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే పురాతన పద్ధతులు పాటించాల్సిందే. ఇతర గ్రామాల నుండి ఆ గ్రామానికి వచ్చే బంధువులు, మిత్రులు ఎవరైనా ఆ గ్రామం నుండి బయట వెళ్ళాలన్నా, తిరిగి ఆ గ్రామంలోకి అడుగు పెట్టాలన్నా ఆ గ్రామం ముందు ఉన్న దేవాలయం ఎదుట చెప్పులు చేతిలో పెట్టుకుని వెళ్ళాలి. మట్టి వాసనలు మరిచిపోని ఆ గ్రామంలో పురాతన పద్ధతులు ఎలా ఆచరిస్తున్నారో తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండల కేంద్రం నుంచి సుమారు 3-4 కిలోమీటర్ల దూరంలో చుట్టి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లయ్య స్వామి దేవాలయం ఉంది. రాజుల కాలంలో గ్రామంలో ఓ చిన్న గుడిని నిర్మించారు. ఆ రోజుల్లో గుడి ముందు చిన్న మర్రి చెట్టు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచేది.
అప్పట్లో ఒక రాజు గ్రామాలను సందర్శిస్తూ ఆ గుడి ముందు మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో తనకు సంతానం కలిగించాలని ఈ మల్లయ్య స్వామిని కోరాడట. ఆ రాజుకు సంతానం కలగడంతో అక్కడి చిన్ని గుడిని పెద్ద దేవాలయంగా నిర్మించారు. అప్పటి నుంచి ఈ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ మల్లయ్య స్వామిని నమ్మకంగా పూజిస్తున్నారు. మల్లయ్య స్వామి మీద భక్తి ప్రవృత్తులతో స్వామి మహిమలు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఓ నియమం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలోకి వచ్చేవారు సుమారు 100 మీటర్ల దూరంలో కాళ్ళ చెప్పులు తీసుకుని గుడి దాటి 100 మీటర్ల తర్వాత కాళ్లకు చెప్పులు వేసుకుని ఊళ్ళోకి ప్రవేశిస్తారు. ఎవరైనా ఈ సాంప్రదాయం పాటించక తప్పదంటున్నారు గ్రామ పెద్దలు. చుట్టి గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు శక్తివంతమైన దేవుడు మల్లయ్య స్వామి. చుట్టి గ్రామంలో ప్రతి ఇంట మల్లయ్య లేదా మల్లమ్మ అనే పేర్లు ఖచ్చితంగా పెట్టుకుంటారట. తప్పు చేసిన వారికి సాయంత్రం లోపే కఠినంగా శిక్ష పడుతుందని గ్రామస్తుల నమ్మకం. తమ గ్రామంలో ప్రజలు ఏ సమస్యలో ఉన్నా స్వామివారిని దర్శించుకుని వెళ్తే ఏదో ఒక రూపంలో ఆ సమస్య మల్లయ్య స్వామి తీరుస్తాడని గ్రామస్తుల నమ్మకం. మల్లయ్య స్వామిని దర్శించుకునేటప్పుడు ఖచ్చితంగా నియమ నిబంధనలు, పరిశుభ్రత పాటించాలి. 20-30 సంవత్సరాలుగా పిల్లలు లేని వారు వరుసగా 6 వారాలు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా పిల్లలు పుడతారని దేవాలయ పూజారి తెలిపారు. పేరు శివప్రసాద్, ఎల్లంపాటి శివప్రసాద్. నేను జంగం దేవర్ని. ఇది 500 సంవత్సరాల టాంచి మా రాజాగారి పరిపాలన టాంచి పెద్దోళ్ళ కాలం నుంచి మా పురాతనం తరతరాలుగా వస్తూ ఉంది ఈ ఆచారం. అక్కడ వదలతో అక్కడ తీసుకుంటాం, చెప్పులు గుడి దాటినాక దాటుతాం. మా మా ఊరు సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. 500 సంవత్సరాల టాంచి జరగదు. ఇదే తప్పుడు మా తాత అమ్మ చెప్పాడు, మా నాయన చెప్పాడు, అంత వాళ్ళ తాత చెప్తా ఉన్నారంట. పిల్లలు లేని వాళ్ళకి కూడా 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పిల్లలు కలిగి ఉన్నారు. ఇంతకుముందు ఇది ఈ కాంటాక్ట్ పని చేయించాడు చీకోలు ఆయన రెడ్డి. ఇక్కడ 5 వారాలు 9 వారాలు వచ్చి తిరిగాడు. వాళ్ళు ఏదో పిల్లలు పుట్టారంట అని చెప్పి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు ఇతర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుంటారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం చుట్టి గ్రామానికి రావాల్సిందే. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.